ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హలో, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రవంతి. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మారుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుంది? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లు తగ్గాయా పెరిగాయా? వీటన్నిటి గురించి మనకు డీటెయిల్డ్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ల్యాండ్ డాక్టర్ నగర రమేష్. హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నాకు ఫస్ట్ ఒక చిన్న డౌట్. ల్యాండ్ డాక్టర్ అన్నారు. నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను విన్నా. ల్యాండ్ డాక్టర్ అంటే ఏంటి అసలు? ల్యాండ్ డాక్టర్ అంటే బేసిక్ ఇప్పుడు ఒక మనిషి యొక్క జబ్బుని చూసేది నార్మల్ డాక్టర్. అవును. ల్యాండ్ యొక్క డెప్త్, వాటికి ఎలాంటి పరీక్షలు చేస్తారు, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, సమస్యకి పరిష్కారాలు ఏంటి, వీటన్నిటి గురించి వివరించేదే ల్యాండ్ డాక్టర్. సో యాక్చువల్గా ఏంటంటే నాది హానరరీ డాక్టరేట్ ఫ్రమ్ నీతి ఆయోగ్ నుంచి. సో ఆ విధంగా ల్యాండ్ డాక్టర్ అని మనం మెన్షన్ చేస్తున్నాం. సో మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది, ఎక్కడ డౌన్ ఉంటుంది, ఎక్కడ మార్కెట్ పెరుగుతుంది, ఏ రూట్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అన్నిటి గురించి వివరణ ఇవ్వడం, వాటి యొక్క సమస్యలకి పరిష్కారాన్ని చూపడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి దగ్గర ఒక 6 నెలలు గడిచిపోయింది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనే వర్క్ చేసిండు. సో ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది అని అన్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? తగ్గాయా పెరిగాయా? సేమ్ అదే విధంగా ఉన్నాయా? బేసిక్గా చెప్పాలంటే మేడం, రియల్ ఎస్టేట్లో వన్స్ పెరిగిన రేటుకి తగ్గింపు అనేది ఉండదు. అది ఎలాంటి సందర్భాలు అంటే ఎమర్జెన్సీ పీక్స్లలో ఎవరైనా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో అమ్ముకున్నప్పుడు వాళ్ళు తగ్గించుకోవడం తప్ప మార్కెట్ వాల్యూ అనేది తగ్గదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, మీరు గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో మనకి ఏదొక ల్యాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఎప్పటికైనా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. ఆ మార్కెట్ వాల్యూ కంటే లో వెళ్ళడానికి ఛాన్సే ఉండదు. సేమ్ థింగ్ ఇది కూడా. మార్కెట్ అనేది వన్స్ ఒక 10 lakhs per acre రేట్ అనుకుంటే అది 10 పోయి 20 వెళ్తుందే తప్ప 10 పోయి 8కి 9కి వెళ్ళే ఛాన్సెస్ అసలే ఉండదు. సో సేమ్ థింగ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా ల్యాండ్ మార్కెట్ వాల్యూ అనేది తగ్గదు. అంటే ఇప్పుడు అదే విధంగా ఉన్నాయా లేకపోతే ఇంక్రీజ్ అయ్యాయా? ఆబ్వియస్లీ అన్ని చోట్ల ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మార్కెట్ యొక్క వాల్యూని పెంచడం కోసం మార్కెట్ వాల్యూ రేట్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. సో అంటే అక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఒక పర్ ఎకర్ ఒక 10 lakhs rupees ఉందనుకోండి పర్ ఎకర్ వాల్యూ. వాళ్ళు ఏం చేస్తారంటే అది మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ. బట్ దానికి ఎన్ని టైమ్స్ హైక్ ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న బిజినెస్ సరౌండింగ్ ఏరియా మార్కెట్ వాల్యూ ఎలా ఉంది. అంటే గవర్నమెంట్ మార్కెట్ కాదు, ప్రైవేట్గా అక్కడ ఎలాంటి బిజినెస్ నడుస్తుంది, ఎలాంటి మార్కెట్ ఉంది, ఎలాంటి పబ్లిసిటీ ఉంది, ఎంత ఫ్యూచర్ దానికి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉన్న మార్కెట్ వాల్యూకి 1 crore వరకు ఉండొచ్చు పర్ ప్రైవేట్ వాల్యూ. 10 times, 5 times, 2 times ఏదైనా కావచ్చు. దానికంటే హైకే ఉంటుంది కానీ దానికంటే లో అయ్యే ఛాన్సెస్ ఎక్కడా లేదు తెలంగాణ స్టేట్లో. అయితే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో వెంచర్స్ పడుతున్నాయి, చాలామంది ప్లాట్స్ కూడా కొని పెట్టుకుంటున్నారు. అంటే అందుకు తగ్గట్టు కొన్ని కబ్జాలు కూడా అవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వాళ్ళకి ల్యాండ్ డీటెయిల్స్ క్లియర్గా తెలిసి ఉండాలి. ఏదంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, పట్టా ల్యాండ్ ఎక్కడుంది, అసైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ల్యాండ్కి ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయి, అండ్ ఎవరు పొజిషన్లో ఉన్నారు, వీళ్ళ యొక్క డాక్యుమెంటరీ ప్రాపర్గా ఉందా లేదా, ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకొని డెవలప్మెంట్ ఎక్కడ నడుస్తుందో దానికి తగ్గట్టుగా. అంటే ఏదైనా కానీ మేడం ఎలా ఉంటుందంటే బేసిక్గా డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది, ఆ ఏరియాలో రోడ్స్ ఎలాంటి అవైలబిలిటీస్ ఉన్నాయి, ఐటీ ఇండస్ట్రియల్ ఫార్మాసిటికల్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ సిటీస్ ఎలాంటి టౌన్స్ ఉన్నాయి, అండ్ విల్లా ప్రాజెక్ట్స్. మెయిన్గా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే మార్కెట్లో విల్లా ప్రాజెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే అక్కడ వాటిని అంటే హై అథారిటీ పర్సన్స్ ఎవరైతే మార్కెట్లో ఎవరినైతే బీట్ చేయగలరో ఆ పర్సన్స్ అక్కడికి వెళ్తేనే ఆ మార్కెట్ వస్తుంది. సో బేసిక్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఒక మంచి వెల్ సెటిల్డ్ పర్సన్స్ అనుకోండి, ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లా ప్రాజెక్ట్స్ని లైక్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ ఎంతైనా మార్కెట్ పెట్టగలరు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాన్ని 10 కోట్లకు కూడా కొనగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆయన పక్కన ఎవరైనా కానీ ఒక రిచ్ పర్సన్ పక్కన కామన్ మ్యాన్ కూడా ఉండాలనుకుంటాడు. సో అలాంటి వాళ్ళు అక్కడ చూస్ చేసుకున్నప్పుడు నేను కూడా అక్కడే చూస్ చేసుకోవాలి, నేను కూడా ఆయన లెక్క బతకాలి అనే ఒక చిన్న ఫార్ములాని ఫాలో అవుతారు అందరూ కూడా. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, బేసిక్గా ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూకి చెప్తాను. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో అనుకోండి, మీకు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎంత రిచ్గా ఉంటుంది. సేమ్ థింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మార్కెట్ అలా ఉంది. సో వాళ్ళు అలాంటి లైఫ్ని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అలాంటి దాన్ని మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, అలాంటి లైఫ్ని మేము చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఉంటుంది. సేమ్ థింగ్ ఇదే సేమ్ ప్లేసెస్ సిటీకి దగ్గర పాటులోనే ఉంటుంది. అదే ఒక ఉదాహరణకి ఎల్బీ నగరో, ఉప్పలో కొంచెం ఒక 20-30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎట్లుంది, మార్కెట్ వాల్యూ ఏముంది, సో అక్కడ ఎంతలో సెటిల్ అవ్వచ్చు, ఎంత లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడున్న మార్కెట్ని వాళ్ళు అక్కడ చూడలేరు. కానీ అదే పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఒక అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా వస్తాడు. సేమ్ అదే ఔటర్ రింగ్ రోడ్ దాటి మరీ బయటికి వెళ్ళామనుకోండి, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జూబ్లీ హిల్స్లో మీకు రెంటల్ 1 lakh రూపీ ఉంటుంది, 1 lakh రూపీ ఉంటుంది ఒక హౌస్ రెంట్. ఉప్పల్కి వెళ్తే 20-25,000 ఉంటుంది. అదే ఔటర్ రింగ్ రోడ్ దాటితే 10-15,000 ఉంటుంది. సిటీకి దగ్గరగానే ఉంటుంది, బట్ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. ఇక్కడ 1 lakh రెంట్ కట్టాలంటే నీకు ఒక 5-6 lakhs ఇన్కమ్ ఉండాలి బేసికల్లీ. ఇక్కడ నీకు 1 lakh రెంట్ ఉండాలి, 1 lakh ఇన్కమ్ ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అక్కడ 20-25,000 ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సేమ్ ఇదే ఫార్ములా ప్రకారం బయటికి వెళ్తే కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే వెళ్తారో వాళ్ళతో పాటు కంపారిజన్ చేస్తారు. కంపారిజన్ అనేది కంపల్సరీ ఉంటుంది లైఫ్లో. మనకుంటూ ఎవరిని అంటే ఎవరో ఒకరు మనకి ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళని చూసి నేను ఇట్లా ఫీల్ అయ్యాను, వాళ్ళని చూసి నేను ఎదగాలనుకుంటున్నాను, వాళ్ళలా బతకాలనుకుంటున్నాను, ఇలాంటి అన్నిటి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ మార్కెట్ ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇదే తెలంగాణలో మీరు నార్త్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ చూస్తే, ఇప్పుడు సౌత్ సైడ్ అనుకోండి, షాద్నగర్లో మీకు ఎకరం 10 కోట్ల దాకా కూడా ఉంది మార్కెట్లో. అదే వెస్ట్ సైడ్ చేవెళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పటికీ ఎకరం 20 crores వరకు ఉంటుంది మార్కెట్. నార్త్ సైడ్ షామీర్పేట, మేడ్చల్ ఇటు వెళ్తే అటు కూడా 10 crores వరకు పర్ ఎకర్ మార్కెట్ ఉంది. అదే మరి ఈస్ట్ సైడ్కి వెళ్తే, ఈస్ట్ సైడ్ అంటే విజయవాడ రోడ్డుకి కానీ, ఘట్కేశ్వర్ ఇటు బీబీ నగర్ రోడ్డుకి కానీ, ఇటు యాచారం రోడ్డుకి కానీ చూస్తే, అంటే ఇటు ఆల్మోస్ట్ 2-3-4 హైయెస్ట్ మెయిన్ రోడ్ బిట్స్, ఫుల్లీ కమర్షియల్ కూడా 4 CR వరకు ఉంది మార్కెట్కి దగ్గరే. ఇప్పుడు అనుకుంటే రామోజీ ఫిలిం సిటీ దాటితే మీకు మార్కెట్లో పెద్ద రేట్ ఉండదు. అవును, పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్లో కూడా అవైలబిలిటీస్ ఉంటుంది. ఇన్ కేస్ అటు మెట్రో ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఉండేది ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆబ్వియస్గా పెరుగుతుంది. కానీ ఇక్కడ మార్కెట్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ అలాంటి పీపుల్స్ని ఇక్కడ స్టే చేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఇక్కడ లైఫ్ని గెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇట్లాంటి వాటిని చూస్ చేసుకుంటున్నారని. ప్లస్ ఐటీ క్యాడర్ ఉంది. అండ్ ఇటు సైడ్ మీకు ఇంకా పోతున్నా కొద్దిగా వన్స్ అపాన్ ఏ టైం వికారాబాద్లో 5 lakhs పర్ ఎకర్ కూడా కొనేటోళ్ళు లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కోట్లలో ఉంది. వికారాబాద్ సిటీలో మీకు 4-5 కోట్లు పర్ ఎకర్ నడుస్తుంది. సో అలాంటి స్టఫ్ ఫార్మింగ్ ల్యాండా లేదంటే నార్మల్గా ఇంకా చెప్పాలంటే ఇటు సైడ్ అంతా మీకు 311 ఉన్నాయి ల్యాండ్స్, ఎక్కువగా 311 ఉంది. ఇటు సైడ్ ఇంకా పట్టా ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్, రెసిడెన్షియల్ జోన్స్, కన్జర్వేటివ్ జోన్స్ ఇంకా తక్కువ, అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా అక్కడ మార్కెట్ వాల్యూ ఎందుకు ఉందంటే లైఫ్ స్టైల్ని ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉండడం. సో దానివల్ల మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నౌ చెప్పాలంటే మార్కెట్ వాల్యూ ఎప్పటికీ తగ్గదు, హైదరాబాద్ తెలంగాణలో ఇంకా తగ్గదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే పీపుల్స్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాకుండా నేషనల్ వైడ్ కూడా ఇక్కడికి వచ్చి స్టే చేస్తుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్డ్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ. అండ్ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చూసుకుంటే కూడా లోకల్ ఫీలింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మహారాష్ట్రలో నేను 5 years స్టే చేశాను. అక్కడ మీరు వెళ్తే మీరు సిటీ కావచ్చు, విలేజెస్కి వెళ్ళినా కూడా లోకల్ ఫీలింగ్, లోకల్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లోకల్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే, తర్వాతనే ఇంకెవరైనా. సెకండ్ ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలా వద్దనేది ఆలోచిస్తారు.
అండ్ లోకల్గా ఒక టీం అనేది ఉంటుంది. లోకల్గా వాళ్ళు ఎవరినైనా కానీ బయట వాళ్ళని వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బట్ ఇక్కడ అలా లేదు. ఇక్కడ అందరూ ఒకటే. ఎవరైనా వచ్చి ఇక్కడ బతకొచ్చు, ఎలా అయినా బతకొచ్చు. ఎవరికి ఒకరి నుంచి ఒకరికి డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకొకరికి కనెక్టివిటీ ఉండదు. అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళకంటే కంపారిజన్ చూస్తే. ఇప్పుడు బీహార్కి వెళ్ళి బతకాలంటే మీరు చూడండి, ఇక్కడ నుంచి స్టే చేసి బీహార్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత ఫ్రీగా బతుకుతున్నారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టేట్స్. సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే తమిళనాడును బాగా డామినేషన్ ఉంటుంది. అక్కడ లాంగ్వేజ్ కూడా వేరేది మాట్లాడడానికి కూడా చాలా లైక్ చేయరు అసలు. అక్కడ ఓన్లీ తమిళ్ మాట్లాడాలి. మీరు ఎక్కడ బోర్డు చూసినా తమిళ్లోనే ఉంటుంది. ఎక్కడ కూడా హిందీ, ఇంగ్లీష్ అనే దాన్ని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయరు. వాళ్ళకి లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మన సౌత్ ఇండియాలో ఒకటే తమిళ్, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. అయితే రమేష్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒక్కో దగ్గర ఒక్కో వాల్యూ ఉందని అంటున్నారు కదా, అది ఓకే, వాస్తవమే. బట్ కొంతమంది ఏంటంటే, అంటే మనీ పరంగా ఇబ్బంది లేకున్నా కూడా, సరే ఇప్పుడు నా దగ్గర ఇంత ఉంది, మంచి సిటీలో నేను కొనుక్కుందాం అనుకుంటున్నా, ఒక ఇండివిజువల్ హౌస్ మంచిది తీసుకుందాం అనుకుంటున్నా, మరి తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది, మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం, ఏకంగా ఇంట్లోకే నీళ్ళు వచ్చేస్తున్నాయి. పాపం వాళ్ళంతా కష్టపడి అంత ఇన్వెస్ట్ చేసి ఎన్నో ఆశలకు దిల్లు కట్టుకుంటే ఈ వర్షాకాలం మొత్తం వాళ్ళు ఇంకా వరదలలో చిక్కుకున్నట్టే అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. మరి అంటే ఎవరైనా సరే కొత్తగా ఇల్లు తీసుకుందామని అనుకునే వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా, అంటే రద్దీ ఎక్కువగా ఉండొద్దు, వర్షపు నీళ్ళు ఇంట్లోకి రావద్దు, సిటీ సెంటర్లోనే ఉండాలి అని అంటే ఏ ఏరియా బెటర్? అలాంటి అనుకుంటే మేడం, సిటీ సెంటర్ అంటే ఇప్పుడు సిటీలో స్పేస్ అనేది తగ్గిపోయింది. ఆబ్వియస్లీ లేదు, చెప్పుకోవాలంటే లేదు మేడం. ఇంకొకటి చెప్పాలంటే ద మూసీ రివర్ ప్రాజెక్ట్ నడుస్తుంది, మీకు తెలుసో లేదో. మూసీ ప్రక్షాళన అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఓవరాల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి టోటల్ 2 సైడ్స్కి ఇంకొకసారి ఫ్లడ్స్ ఎప్పుడు రాకుండా కంప్లీట్ వన్ టైం సొల్యూషన్స్. ఇంకెప్పటికీ ఫ్యూచర్లో దానికి ఎలాంటి సొల్యూషన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, ఎలాంటి రీవర్క్స్ కూడా ఉండకుండా 2 సైడ్స్, బోత్ సైడ్స్ మనకు రిటైనింగ్ వాళ్ళు ప్లస్ రోడ్ ఫామ్ అయ్యేటటువంటి ప్లానింగ్ తోటి మూసీ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఇందులో మీకు ఇంకొకటి చెప్పాలంటే, నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. దాని వర్క్ గురించి కూడా నేను చూశాను. నేను కూడా ఎప్పుడు మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాను. సో ఆ ప్రాజెక్ట్ కూడా మనం చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇంకా అలాట్ అవ్వలేదు, ఇంకా ఎవరికైనా అలాట్ అవ్వలేదు. బట్ నేను చాలా టైమ్స్ ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. సో అక్కడున్న ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే, అబౌట్ 10,000+ హౌజెస్ అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసో లేదో, ఎందుకంటే మూసి ప్రజెంట్ ఉన్న బండ్స్కి 50 మీటర్స్ బోత్ సైడ్ 50 మీటర్స్ బఫర్లోకి వెళ్తుంది. అంటే ఆ ఏరియా అంతా కూడా అక్కడ నుంచి రిమూవ్ చేసేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. ఎక్స్టెండ్ చేసి ఎంత వాటర్ వచ్చినా, ప్రజెంట్ ఉన్న దానికి ఇంకా 3-4 టైమ్స్ వాటర్ ఎక్సెస్ వచ్చినా కూడా మూసికి ఎలాంటి చిన్న ఎఫెక్ట్ ఉండదు, చుట్టుపక్కల వాటర్ వచ్చే ఛాన్సెసే ఉండదు. సో అలాంటి ప్లానింగ్ తోటి జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ 50 మీటర్స్ సరౌండింగ్లో ఉన్న అన్ని ఏరియాస్లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటినీ అక్కడి నుంచి రిమూవ్ చేసేసి బయట ఎక్కడికైనా కానీ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో షిఫ్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్లేస్కి వెళ్ళాలి, ఐదర్ వీళ్ళు చూస్ చేసుకోవాలి, వాళ్ళకి టీడీఆర్ ఇచ్చేసి లేదంటే కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడ చూస్ చేసుకుంటారు? సిటీలో లేదు, వాళ్ళకు అంత ల్యాండ్ స్పేస్ లేదు. సో వాళ్ళు ఎక్కడైనా కానీ అవుటర్కే వెళ్ళాల్సిందే. సో చాలామంది అవుటర్కి వెళ్తుంటారు కాబట్టి దానికి బెస్ట్ ఏంటంటే, ఇమ్మీడియట్లీ మూవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా లేఅవుట్స్నే అప్రోచ్ అవుతుంటారు. సో లేఅవుట్స్ని ఎందుకు అప్రోచ్ అవుతారంటే, ఆల్రెడీ వెల్ ఫార్మ్డ్ ఉంటుంది, రోడ్స్ ఫామ్ అయి ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ అయి ఉంటుంది. అదే అడ్వాంటేజెస్ ఏంటంటే, లేఅవుట్స్లలో మనం డైరెక్ట్గా వెళ్ళి స్టే చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఎక్కడైనా ఇండిపెండెంట్గా కొనుక్కొని వితౌట్ లేఅవుట్స్ కాకుండా వెళ్ళి కొనుక్కుంటే రోడ్ను ఫామ్ చేయని, ఎలక్ట్రిసిటీ ఫామ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ కానీ, అలాంటి చోటుకి వెళ్ళి మనం పోయి స్టే చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది. వాటర్ ఎట్ల నుంచి ఫ్లడ్ వస్తుందో తెలియదు, ఎటు నుంచి అంటే వాటర్ కనెక్షన్ కానీ, పైప్ లైన్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీవరేజ్ సిస్టమ్ కానీ ఏవి ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికంటే బెటర్ వే ఏంటంటే లేఅవుట్స్. సో ప్రజెంట్ సిటీ సరౌండింగ్లో కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఈ 3R ఏదైతే మనకు రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందో దాని ఇంటర్నల్ ఏరియా వరకు టోటల్గా లేఅవుట్ ఫామ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా స్టే చేయడానికి రెడీ టు మూవ్ అన్న సిచ్యువేషన్ ఉంది. అయితే రమేష్ గారు, అంటే ఇప్పుడు ఈ 2-3 డేస్ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం ఒకటి చెప్పింది, అంటే భూముల రేట్లన్నీ మేము రేట్లు పెంచేస్తున్నాము, అపార్ట్మెంట్ల అవి అయితే మాకు పెంచట్లేదు, ఈ
ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో అంటే ఇట్లా కొన్ని విభజించి అంటే భూముల వారీగా అంటే వాటిని ఏమంటారు వ్యవసాయ భూములని లేకపోతే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్స్ ఆ విధంగా డివైడ్ చేసి ఇంత పర్సంటేజ్ మేము పెంచుతున్నామని ప్రకటించింది కదా. అంటే ఎవరైనా సరే కొంచెం ఇప్పుడు భూములు కొనుగోలు చేద్దాం, రేపు మా ఫ్యూచర్ తరాలకు మేము ఒక సంపాదనలాగా వాళ్ళకు మేము సమకూర్చుతామని అనుకునే వాళ్ళు సర్చింగ్లో ఉంటారు. వాళ్ళని ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకోవాలి, మా తరతరాలకి వాళ్ళకు చెందుతుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది అని. మరి వాళ్ళు ఏ ప్లేస్లో తీసుకుంటే మంచిది, ఎప్పటిలోపు తీసుకుంటే మంచిది? చెప్పాలంటే మేడం ప్రజెంట్ మార్కెట్ మంచి కాస్ట్లు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ హైక్ అయ్యింది. మంచి అంటే ఉండాల్సిన రేటు కంటే కూడా తెలంగాణ గవర్నమెంట్లో చాలా ఎక్కువ వరకు పెంచేసిండ్రు. నిజం చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ రీచ్ అవ్వాలంత స్టేజ్కి వెళ్ళిపోయింది అది. బేసిక్గా మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. రిచ్ పర్సన్స్ను ఎవరు సజెషన్స్ తీసుకోరు, వాళ్ళే ఓన్ డిసిజన్ ఉంటుంది. వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళు అక్కడే చేస్తారు. అండ్ పెద్ద పెద్ద పార్ట్స్ని అంటే పెద్ద పెద్ద బిట్స్ని మాత్రమే తీసుకోగలరు. వీళ్ళు కామన్ మ్యాన్ ఆర్ సింపుల్ మ్యాన్ చెప్పే సజెషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉండదు, వాళ్ళ గైడెన్స్లో వెళ్ళరు, వాళ్ళు వేరే సపరేట్ రూట్ ఉంటుంది. మిగతా ఇక్కడ 80% ఏదైతే కామన్ మ్యాన్ అంటే ఓ ఐటీ ఎంప్లాయో, ఓ గవర్నమెంట్ ఎంప్లాయో, ఒక మిడిల్ క్లాస్, సో ఇక్కడ చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సజెషన్స్ తీసుకొని 1కి 10 సార్లు చూస్తూ తీసుకుంటారు. ఎక్కడ మార్కెట్ పెరుగుతుంది, ఎక్కడ రేపు ఫ్యూచర్ ఉంటుంది, ఎక్కడ నా పిల్లలకి స్టేబుల్గా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఎలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుని ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 80% వాళ్ళే. సో వాళ్ళు బేసిక్గా ఇప్పుడున్న మార్కెట్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో ఈ రీచ్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అని, సో అది నిజంగా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి తెలంగాణ గవర్నమెంట్ మారిపోవడం, కేసీఆర్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చేసరికి ఆబ్వియస్గా సడన్గా ఈ 3 months వరకు ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి వాళ్ళు ఇంకొకటి మొత్తం ఒక లైన్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది, ఎవరికైనా టైం పడుతుంది, అది టైం పీరియడ్ అనేది. సో నెక్స్ట్ ఈ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ రావడం, రేపు ఇంకా మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవి ఒక చిన్న ఇక్కడ డిమార్క్ అయిందను, అంటే కొంచెం నెగిటివ్ పెరిగిపోయింది. రెండోది నెగిటివ్ అనేది ఫామ్ అయిపోయింది ఇక్కడ. రెండోది వర్షాలు లేకపోవడం, పోయినసారి కావాల్సినంత వర్షాలు లేకపోవడం వల్ల పంటలు లేకపోవడం. సెకండ్ సీజన్ అనేది చాలా వరకు ఎవరు వేయలేదు, అసలు ఇక్కడ పంట వెళ్ళలేదు తెలంగాణలో చెప్పాలనుకుంటే. ఓకే. సో ఎందుకంటే వర్షాలు లేకపోవడం వల్ల, సో అది కూడా ఒక ఎఫెక్ట్ అయింది. కానీ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అంటే 80% పీపుల్కి చాలా వరకు పంటల నుంచి వచ్చే డబ్బుల నుంచే తీసుకుంటారు ఎవరైనా కానీ. వాళ్ళు అక్కడే దాన్నే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. సో వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు సిటీకి వచ్చి చేస్తారు, సిటీ సరౌండింగ్. ఎందుకంటే సిటీలో లేదు కాబట్టి సర్కిల్లోనే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సిటీకి వచ్చే బతున్నారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ స్టేట్లో ఒక విలేజ్ నుంచి ఒక్క పర్సన్ అయినా హైదరాబాద్ సిటీకి రాలేదు, ఇక్కడ స్టే చేయట్లేదు అన్న ఒక్క చిన్న విలేజ్ మారుమూల గ్రామం నుంచి అయినా కానీ హైదరాబాద్లో ఉన్నారు. లేని అంటూ విలేజ్ అంటూ లేదు. సో వాళ్ళు కూడా ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈ హైదరాబాద్ సిటీలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకోటి చెప్పాలి ఏంటంటే పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా మెయిన్ సిటీ అండ్ అంటే ప్లాన్ అండ్ సిటీ డెవలప్మెంట్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు. ఎందుకంటే జనరేట్ అయ్యేదంతా ఇక్కడి నుంచే వస్తుంది, బయట నుంచి అంటే నార్మల్గా పంట మీద నుంచి వచ్చేది తప్ప మిగతా ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా సిటీ నుంచి జనరేట్ చేయాల్సిందే. సో ఇక్కడికి పబ్లిక్ రావడం, రష్ పెరగడం. రెండోది నాన్ లోకల్స్ కూడా ఆల్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళే కాకుండా బయట స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంతమంది ఇన్వెస్టర్ లేరు. సో అది కూడా ఒక మెయిన్ థింగ్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ వరకు ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ ఫీలింగ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చింది. సో కూటమి వస్తే చాలామంది అనుకుంటారు అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోతుంటారు అని. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు లోకల్గా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేయాలి, అక్కడే మేము ప్రాపర్టీస్ తీసుకోవాలి, అక్కడే మార్కెట్ వాల్యూ ఎంతవరకు పెరుగుతుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న రేటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేటు ఈక్వల్గానే ఉంది. ఏదో ఒక్క దగ్గర కోకాపేటలో 100 crores ఎకరం అయ్యిందని చెప్పేసి ప్రతి ఒక్క చోట జరగలేదు. అదే ల్యాండ్ కాకుండా పక్క ల్యాండ్కి ఇప్పటికీ 40 కోట్లు పెట్టినా ఎవడు కొనడు. సో అలాంటి మార్కెటే ఉంది. బేసిక్గా ఏదో హైప్ చేయడం జరిగింది అంతే తప్ప పెద్దగా ఎక్కడ మార్కెట్ అంతగా ఏం లేదు. సో ఉన్న రేటుకి
స్టేబుల్గానే ఉంది. సో ఇప్పటికీ ప్రజెంట్కి ఆంధ్రప్రదేశ్లో అదే రేట్ నడుస్తుంది. ఇంకా హైక్ చేస్తే ఇంకా దారుణమైన మార్కెట్ పడిపోతుంది అక్కడ. ఓకే. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా నూతనంగా భూమి కొనుగోలు చేద్దామని అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ బిజీగా ఈ ఎలక్షన్స్ హడావిడిలు ఉన్నప్పుడే ల్యాండ్ కొనుగోలు చేస్తే బెటరా, లేకపోతే కొద్ది రోజులు ఆగాలా? నిజం చెప్పాలంటే ఈ టైంలో ఇంకొకటి ఏం జరుగుతుందంటే మేడం, చాలా వరకు అంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా ₹1 ఎమర్జెన్సీలో అమ్ముకొని పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్ కంటే కొంచెం తక్కువకు రావచ్చు అనే ఉద్దేశం అయితే మార్కెట్లో బాగా నడుస్తుంది. ఇది ట్రెండ్లో ఉంది కూడా. సో చాలామంది నా దగ్గర కూడా చాలా లీడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ పీపుల్స్ ఇక్కడికి వచ్చి సరే ఈ భూమిని అమ్మి పెట్టండి, ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ₹100 ఉందంటే నాకు ₹90 పెట్టండి, నాకు ఈ ₹90 తీసుకెళ్ళి నేను ఆంధ్రాలో పెడితే నాకు 120 వస్తుంది సార్. సో ఎందుకంటే నేను లోకల్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి లోకల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న మార్కెట్కి అయితే ఇక్కడికి నేను మార్కెట్ కంటే తక్కువకి ఇచ్చిపోతాను, నాకు అట్లాంటివి చూడండి సార్ అని చెప్పేటోళ్ళు చాలామంది వస్తున్నారు నా దగ్గరికి. అయితే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ భూముల రేటు చాలా తక్కువ ఉంది అని అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఆల్మోస్ట్ అంటే చాలా పడిపోయింది, పెద్ద అభివృద్ధి ఏం లేదు అని అన్నారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది మేడం? ప్రజెంట్ చెప్పాలంటే స్టార్టింగ్ కాబట్టి ఖచ్చితంగా ఒక హైప్ అయితే ఉంటుంది. అంటే ప్రజెంట్ మార్కెట్ అయితే సడన్గా హైప్ అవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళ షేర్ మార్కెట్ కానీ ఒక్కొక్కరిది, నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి కూటమి రాగానే ఏకంగా ఒకటే రోజు హెరిటేజ్ మార్కెట్ వాల్యూ పర్ 1 డేలోనే 576 crores మేడం, అంటే నా చంద్రబాబు సార్ వాళ్ళ వైఫ్కి మార్కెట్ వాల్యూ పెరిగింది, భువనేశ్వర్ గారిది పెరిగింది. నెక్స్ట్ అదే రోజు దానికి ఒక ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారిది కూడా 270 crores పెరిగిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది, మనం చూసాం. సో బేసిక్గా ఇలాంటివి న్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కానీ అలాగే ఉంటుంది, స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణలో ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ 6 months ముందు ఫామ్ అవ్వడం, దాని తర్వాత ఇమీడియట్లీ ఎంపీ ఎలక్షన్స్ కోసం కొంచెం టైం తీసుకోవడం. వీళ్ళకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకటేసారి రావడం. అవును, ఎలక్షన్ కోడ్ అనేది వాళ్ళకి అక్కడ లేకపోవడం, ఇక్కడ ఉండడం, అది వచ్చిన పెద్ద నెగిటివ్ మార్కెట్ ఇక్కడ. రెండోది చెప్పాలంటే అక్కడ కూడా లేదు. నిజంగా చెప్పాలంటే అంతకుముందు జగన్ సర్కార్ ఉన్నప్పుడు ఆడ వర్షాలు లేవు, ఇక్కడ మనకు వర్షాలు లేవు. అక్కడ టైం ఎట్లా ఉందంటే ముందు నుంచి బ్యాడ్ న్యూస్ ఉంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది, 1 time ఉంది సర్కార్ అంతా, ప్లస్ బాగా నెగిటివ్ మార్క్ రావడం ఆయన పైన. సో దానివల్ల మార్కెట్ ఎప్పటి నుంచో డౌన్ ఉంది. ఈ రోజు నుంచి కాదు, అది 4-5 years నుంచి డౌన్ ఉంది. ఇక్కడ ఏంటంటే నిన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా హైప్ ఉంది, మార్కెట్ వాళ్ళు ఇంత పెరిగింది. సడన్గా ఆయన పడిపోయిన తర్వాత వీళ్ళు వస్తే ఎలక్షన్ కోడ్ రావడం, దానికి అది పడిపోవడం వల్లనే దీనికి మార్కెట్ వాల్యూ రావట్లేదు, సేల్స్ లేవదని ఒక న్యూస్ అనేది కూడా బాగా స్ప్రెడ్ అవ్వడం. ప్లస్ నిజంగా చెప్పాలంటే చాలామంది దగ్గర ఆ టైంలో డబ్బులు లేకపోవడం, అంటే రొటేషన్స్ అనేది లేవు. రొటేషన్ పంటనే అండి, చాలామంది అనుకుంటారు ఇట్లా అని. ఒక్కొక్కడి దగ్గర కామన్ మ్యాన్ దగ్గర ఒక పంట వేస్తే 4 లక్షలు 5 లక్షల ఇన్కమ్ వస్తుంది. సో అది నార్మల్గా అది చెప్పాలంటే తక్కువ ఇన్కమ్ కాదు. ఇంత పంట పండితే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని మీరే ఊహించుకోండి. సో అది లేకపోవడం వల్లనే ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఈ సీజన్లో మనకెప్పుడు కూడా ఏ సంవత్సరంలో కూడా మేలో జూన్లో వర్షాలు పెద్దగా పడలేదు. కానీ ఈ సీజన్లో ఆబ్వియస్గా చాలా వరకు వర్షపాతం నమోదైంది. ప్లస్ పంటలు ఇప్పటి నుంచి వేయడం కూడా స్టార్ట్ చేసేసిండ్రు చాలా చోట. ఎందుకంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు తొందరగా రావడం, పంట స్టార్ట్ అవ్వడం. ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా చాలా వరకు ఫ్లో వస్తుంది, వాటర్ ఫ్లో వస్తుంది, గోదావరికి ఫ్లో వస్తుంది. సో ఆబ్వియస్గా నెక్స్ట్ సీజన్ విపరీతంగా ఉంటుంది. సీజన్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో పెరుగుతుంది, తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. అంటే కొనాలనుకుంటే అక్కడ ఏపీలో కొనుక్కున్న బెనిఫిటే, ఇక్కడ తీసుకున్న బెనిఫిటే, ఎక్కడైనా చాలా వరకు ఏంటంటే ఇక్కడున్న ఆంధ్ర ఇన్వెస్టర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు అనేది ఒక మార్కెట్లో ఉన్న టాక్, అది నిజంగా నడుస్తున్నదే. బట్ అట్లని చెప్పేసి ఇక్కడ వాళ్ళు, కానీ ఇక్కడ గమనించండి, ఒక్క తెలంగాణ పర్సన్ కూడా వెళ్ళి ఆంధ్రాలో కొనలేడు. అక్కడ కల్చర్ డిఫరెంట్. అక్కడికి వెళ్ళి కొనాలి, ఇన్వెస్ట్ చేయాలనుకునేటోళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే హైదరాబాద్లో అంత ఫ్రీడమ్, అంత డెవలప్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే 2 జాయింట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది. హైదరాబాద్ మించిన సిటీ అనేది చుట్టుపక్కలలో ఎక్కడ లేదు. సో ఆల్మోస్ట్గా ఇండియాలోనే మనది టాప్ 2 ప్లేస్లో ఉంది, టాప్ 2 టాప్ 3. మనం ముంబైని అండ్ బెంగళూరుని ఓవర్టేక్ చేసే సిచ్యువేషన్లో హైదరాబాద్ ఉంది. సో అలాంటప్పుడు ఇలాంటి స్టేటు, అలాంటి సిటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో మాత్రమే ఉన్నది.
ప్లస్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న సిటీ ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏదో వచ్చే చిన్న చిల్లర డబ్బుల కోసం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఏదైనా ఉన్నా మార్కెట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొంతవరకు ఇక్కడ ఐటీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ చాలా వరకు అక్కడికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఐటీ కోసం ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ బయట నుంచి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఏ కంపెనీ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. కంపెనీస్ పెద్దగా మూవ్ అవ్వవు. కొన్ని కొత్త కంపెనీస్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 2 స్టేట్స్లో ఉన్న సీఎంలకి మంచి బాండింగ్ ఉంది, ముందు నుంచే ఉంది. వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులు, మిత్రులు, అన్ని విధాలుగా కోఆపరేటివ్ పర్సన్స్. సో ఇక్కడ అక్కడ మార్కెట్ని బ్యాలెన్సింగ్ చేస్తారే తప్ప ఒకరిని ఒకరు ఓవర్టేక్ చేసి కానీ ఒకరినొకరు సమ్ నెగిటివ్ థాట్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఎందుకంటే నా అంచనా ప్రకారం ఉంటే నెక్స్ట్ టైం ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కూడా పోటీ చేసే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ని స్టార్ట్ చేస్తే అంటే ఉన్న డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తే వాళ్ళకు కూడా 2 చోట్ల ఇంకా అంటే వాళ్ళ సీట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎలక్షన్లో జరిగినప్పుడు అక్కడ హంగ్ వచ్చింది. అంటే సపోజ్గా ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి చాలా నియర్ బై వచ్చింది కాబట్టి ఇంత క్రేజ్ వచ్చింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా పెద్ద టఫ్ ఫైట్ ఉంటుంది. ఇప్పటికీ ఇంత టఫ్ ఫైట్ ఉంది, నెక్స్ట్ టైం ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఈ 5 years తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఫీలింగ్ని ఫాలో చేయాలంటే ఆయన ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇక్కడ కూడా కొన్ని సీట్లు వస్తేనే ఆయన ఖచ్చితంగా పైన ఇండియా కూటమిలో ఆయనకు ఒక పవర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్ కూటమి ఇంకా టఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు మిత్రులే కాబట్టి వీళ్ళు పొలిటికల్గా వీళ్ళకి ఇంటర్నల్గా ఎలాంటివి లేదు కాబట్టి పొలిటికల్గా ఇక్కడ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎంపీ ఎలక్షన్స్కి కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ వాళ్ళు కాంపిటేటర్ అవుతారు. నెక్స్ట్ అంటే చాలా వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుందనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్నది బీజేపీ ఒకటే. సో బీజేపీకి ప్లస్గా కావచ్చు మైనస్గా కావచ్చు. ఇటు బీజేపీకి ఫామ్ అయితే బీజేపీకి కూటమిగా ప్లస్ అవుతుంది. అటు కాంగ్రెస్కి ఒకవేళ సపోజ్గా రేవంత్ రెడ్డికి సపోర్టెడ్గా ఉంటే వాళ్ళ సైడ్ వెళ్ళే ఛాన్స్. అంటే రేపు గవర్నమెంట్ని కూడా ఇండియా కూటమి కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు వీళ్ళిద్దరికి ఎవరికైనా కానీ వన్ సైడ్ ఈయన మెయిన్ కీ రోల్ ప్లే చేయాలి అంటే ఇంకొక కొత్త టీంని ఫామ్ చేయాలి, ఈయన పవర్ని పెంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనేది నా అంచనా. అంటే తగ్గడం అయితే ఉండదు, తగ్గడం అనేది ఎక్కడా ఉండదు. అవును, బేసిక్ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అమ్ముకునే వాళ్ళు వేరు, వాళ్ళు 100 out of 1-2% ఉంటారు. ఎవరికి అంత సిచ్యువేషన్ వాళ్ళకంత పీక్స్లో వస్తే తప్ప వేరే వాళ్ళు అయితే ఉండరు. సో కాబట్టి ఎక్కడ కూడా మార్కెట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆఫ్టర్ ఈ 6 months అనేది టైం పీరియడ్ జస్ట్ వాళ్ళు ఏదైనా సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ వీళ్ళు గవర్నమెంట్ కొత్త ఐడియాస్ని ఇంక్రీజ్ చేయడం, కొత్త టెర్మినాలజీని తీసుకురావడం, కొత్త ఇన్నోవేషన్స్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టారంటే ఇమాజినేషన్ మీరు చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క సిటీలో అంటే ఈ పెద్ద మెయిన్ సిటీస్ మెయిన్ జంక్షన్స్లలో ఫ్లైఓవర్స్ స్టార్ట్ చేశారు, ఫ్లైఓవర్స్ పెట్టారు ఇప్పటివరకు. అదే నెక్స్ట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సిటీలో కాకుండా అవుట్స్కట్స్లలో పెంచే ఛాన్సెస్ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మొన్న మెట్రో కారిడార్ ఇప్పుడు మనకు హయత్ నగర్ వరకు, ఇటు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, ఇటు చేవెళ్ళ వరకు, ఇటు చౌటుప్పల్ వరకు, ఇటు భువనగిరి వరకు, బీబీ నగర్ వరకు. సో ఇలాంటి ప్లాన్స్ చేస్తుంది. ఏ గవర్నమెంట్కైనా డెవలప్మెంట్ జరిగితేనే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది, నెక్స్ట్ 5 years అనేది ఉంటుంది. ఇప్పుడు అక్కడ జగన్ ప్రభుత్వంలో పెద్దగా ఏం జరగలేదు, ఇప్పటిదాకా కూడా రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరగలేదు. అక్కడ ఉన్న నెగిటివ్ ఏంటిది, డెవలప్మెంట్ జరగకుండా ఓన్లీ డబ్బులు పంచడం జరిగింది. అమ్మఒడి కానీ నవరత్నాలు కానీ అట్లాంటి ఏదేదో చేశారు, సంథింగ్ ఏదేదో చేశారు. డైరెక్ట్గా నిజం చెప్పాలంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ కామన్ మ్యాన్కి ఏ గవర్నమెంట్లో కూడా డబ్బులు డైరెక్ట్గా అందలేదు, ఒక్క వైఆర్సీపీ ప్రభుత్వంలో తప్ప. వాళ్ళకు డైరెక్ట్గా వచ్చింది, అది 10,000, 20,000, 30,000 ఏదో ఒక రూపంలో డైరెక్ట్గా పబ్లిక్ వచ్చింది. కానీ నిజానికి పబ్లిక్ దాన్ని ఎందుకు చూస్ చేసుకోలేదు, ఆ గవర్నమెంట్ ఎందుకు చూసుకోలేదు, డెవలప్మెంట్ అనేది దానికంటే ఇంకెక్కిస్తుంది. డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్ కంటే డెవలప్మెంట్ ద్వారా వచ్చే ఇన్కము నెక్స్ట్ వాళ్ళ యొక్క జనరేషన్, పిల్లల యొక్క జనరేషన్కి ఒక రూట్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ జరగలేదు అనుకోండి, సేమ్ 5 years తర్వాత ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ అదే సేమ్ థింగ్, 23 seats ఉన్న టీడీపీ మొత్తం కూటమి ఫామ్ అయ్యి
అలా మొత్తానికి 160 సీట్లకు వచ్చేసింది. సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ రికవరీ అవ్వాలంటే పెద్ద కష్టమేం కాదు, సేమ్ ఇదే డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర అంటే సమ్ విలేజ్లో ఆ పర్సన్ దగ్గర ఒక 60 లక్షలు ఉన్నాయి అనుకోండి, 60-70 లక్షలు ఉన్నాయి. అదే ఊర్లో ఒక ఫార్మింగ్ ల్యాండ్ తీసుకుంటే బెటరా, లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏదైనా ప్లాట్ తీసుకుంటే బెటరా? ఏ విధంగా అయితే తనకు అంటే తన ఫ్యూచర్ కానీ తన తర్వాత వారసత్వం ఫ్యూచర్ కానీ బాగుంటుంది? అంటే ఇప్పుడు కంపారిజన్ విత్ ఇప్పుడు ఆయన వ్యవసాయాన్ని ప్రేమించే పర్సన్ అయితే వ్యవసాయం తీసుకుంటారు, కానీ పిల్లలు ఎవరు కూడా వ్యవసాయం చేయాలని కోరుకునే తల్లిదండ్రులు ఇప్పుడు లేరనుకుంటున్నారు. అవును, 100లో 99% నా కొడుకు ఏదో ఉద్యోగం చేయాలి, మంచి లైఫ్ని చూడాలి, సో సిటీ లైఫ్ని చూడాలి, ఆయన అక్కడే బతకాలి, నా పరువు ప్రతిష్టలు అక్కడే ఉంటుందనే ఫీలింగ్ తోటి ఉన్నారు. 100 out of 99%. 1% పీపుల్స్ ఎవరో చెప్పలేం. ఆడికి చదువు అవ్వలేదంటే వాడు ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటాడు, వాని కోసం 4 బర్రెలు కావాలి, గొర్రెలు కావాలి, ఓ ఎకరం భూమి కావాలని అనుకుంటాడు. సో అలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్న వాళ్ళు డిఫరెంట్. ఓకే రమేష్ గారు, అంటే ఈ మధ్య హైదరాబాద్ చుట్టుపక్కల అంటే చిన్న చిన్న పల్లెలు ఏవైతే ఉంటాయో చాలామంది ఏంటంటే అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, వాళ్ళకున్న వ్యవసాయ భూమిని కూడా లేఅవుట్స్ చేసి ప్లాట్స్ లాగా డివైడ్ చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా చేస్తే బాగానే ఉంటుందా? అసలు చెప్పాలంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. అంటే నెగిటివ్ అంటే వ్యవసాయం తగ్గిపోవడం. అవును, చాలా వరకు వ్యవసాయ భూముల్ని అలా చేసేస్తున్నారు. గవర్నమెంట్ కూడా కొంతవరకు ఏంటంటే ఎక్కడైతే మెయిన్గా వ్యవసాయ భూములు ఉందో అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ చేంజ్ చేయడానికి కూడా కొంతవరకు రిస్ట్రిక్షన్స్ పెట్టిందనమాట. సో ఆ ఏరియాలలో చేయకూడదు, ఎందుకంటే పంటను కూడా బతికించాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పబ్లిక్ పెరుగుతున్న కూడా వాళ్ళకి స్టే చేయడానికి కూడా ఒక ఏరియాని ఫామ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సిటీస్ అండ్ టౌన్స్ ఎందుకు డెవలప్మెంట్ చేస్తారు అంటే దాని పబ్లిక్కి తగ్గట్టుగా. ఇప్పుడు వేరే కంట్రీస్లో చూసారనుకోండి, ఒకటే దగ్గర 50-60 టవర్స్ ఉంటాయి, అంటే ఫ్లోర్స్, ఒకే టవరు 50-60 ఫ్లోర్స్. ఒక చైనాలో ఒకటి చూస్తే ఒక 20,000 ఫ్యామిలీస్ ఉండేటువంటి ఒకే ఒక అపార్ట్మెంట్ ఉంది, మీరు చూసారు. అలాంటివి ఇక్కడ చేయడానికి ఛాన్సెస్ లేదు, బికాస్ ఆఫ్ సిటీ అట్లాంటిది. మనకు ఫ్లోర్ పర్మిషన్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మెయిన్ సిటీస్లో, అన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు. అదే G+2 పర్మిషన్స్, G+4, G+5 ఇలాంటివి అంటుంటాం కదా. ఎందుకంటే ఒక పర్సన్ యొక్క మెంటాలిటీని తగ్గట్టుగా, ఆయన డెవలప్ అయ్యే సిచ్యువేషన్ తగ్గట్టుగా, ఆయన యొక్క ఫ్రీడమ్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన జీవన శైలిని ఆయన ఎలా బతికితే బాగుంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్కి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనిషికి అత్యున్నత ముఖ్య పాత్ర ఏంటంటే మెంటల్ టెన్షన్స్ లేకుండా రిలాక్స్గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, స్వతంత్రం ఉండాలి అనుకుంటాం కదా. సో ఈ స్వతంత్రంగా బతకాలి అంటే ఆయన కోరుకున్న కోరికలతో బతకాలి, ఆయనకు ఫుల్ఫిల్ అవ్వాలి అన్నీ అన్న ముఖ్య ఉద్దేశం వల్ల ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్కి ఎందుకు లైక్ చేస్తారు? అదే అపార్ట్మెంట్స్లో కొనుక్కోవచ్చు కదా ఎక్కువగా. అలా కాదు, నాకు 100 గజాలు ఉన్నా చాలు, 200 గజాలు ఉన్నా చాలు, నా సొంత ఇల్లు, నా సొంత ఇంటి కళ, నా సొంత ఫ్యామిలీ, నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనేది చాలా వరకు ఇక్కడ మనం చూస్తాం. బయట అలా ఉండదు. సో ఎవరైనా సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? ఇంట్లో పెద్ద అనే ఎందుకు వస్తుంది మాటలు. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్ అలా ఉంది. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ ఇంకా నడుస్తుంది. ఇప్పటికీ ఇన్ని పండుగలు చేసుకున్నదంటే ఈ 2 స్టేట్లే. ఇక్కడున్న పండుగలు మీరు ఏ స్టేట్లో అయినా సెర్చ్ చేసుకోండి, ఎక్కడ కనపడదు. సో అదే అనమాట, దానికోసం స్వతంత్రం కోసం మనుషులందరూ చూస్ చేసుకుంటారు. సో అందుకని ఈ లేఅవుట్స్ కూడా ఎక్కువ వరకు ఏంటంటే తప్పదు, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్, రోడ్డు ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, అన్నీ ఈజీగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు సొంత ఇంటి కళ కావాలంటే ఈ లేఅవుట్స్, ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, DTCP ల్యాండ్స్, HMD. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం HMDA సర్కిల్, RRR వరకు HMDA సర్కిల్ కిందకి 2031 వరకు HMDA మాస్టర్ ప్లాన్ ఫామ్ అయింది. ఇప్పుడు 2050 వరకు RRR వరకు మాస్టర్ ప్లాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డిజిటల్ సర్వే జరుగుతుంది, ప్రతి ఒక్క ల్యాండ్కి డిజిటల్ సర్వే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే 1 time సొల్యూషన్. మరి అంటే డిజిటల్ సర్వే అంటే అటువంటివి జరిపినప్పుడు ఏమన్నా తారుమారు అయ్యేటివి, అంటే కొంచెం ఒకరి ప్లేస్లకి ఇంకొకరు రావడం అటువంటివి జరుగుతూ ఉంటాయి కదా? చాలా వరకు మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పటికీ చెప్పాలంటే ఇంకా అన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా? మరి దానికోసమే ఈ 1 time సొల్యూషన్స్ జరుగుతుంటాయి, కానీ ఇది ఎప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు చేయకపోతే ప్రజెంట్ తరం జరుగుతుంది, నెక్స్ట్ జనరేషన్ జరుగుతుంది,
ఇంకొక జనరేషన్కి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఆయన తీసుకున్న ప్రాపర్టీని ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? కొడుకుకి ఇవ్వాలనుకుంటాడు. ఎలా ఇవ్వాలి? సేఫ్ అండ్ సెక్యూర్గా ఇవ్వాలి. ముఖ్య ఉద్దేశం సంపాదించి ఒకడికి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న 2 స్టేట్లలో పెద్ద సమస్య సంపాదించడం కాదు, కాపాడుకోవడం. అవును, ఉన్న ల్యాండ్ని జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా సమస్య. అలాంటప్పుడు చెప్పండి, ఇప్పుడు సపోజ్గా మీకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా మీ ల్యాండ్ని మీకు సేఫ్గా ఉండేటటువంటి ఒక పద్ధతిలో ఇస్తే, ఈజీగా ఎవరికైనా అర్థమైన పద్ధతిలో ఇస్తే తప్పేముంది? సేమ్ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ చేయడమే. డిజిటల్ సర్వే అంటే సేఫ్ అండ్ సెక్యూర్, నాట్ ఇల్లీగల్ ప్రాసెస్. ఓకే, అది ఏదో మాయో మంత్రమో కాదు. ముందు తరాలకి ఒక ల్యాండ్కి కానీ బట్ ఇప్పుడు అది ఎవరు అంటే ఆ భూమి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అంటే కొంచెం ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు కదా. అయ్యో నా భూమి వేరే వాళ్ళ దానికి వెళ్తుంది, వేరే వాళ్ళ భూమి నా భూమిలోకి వచ్చింది అని ఇటువంటి టెన్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి. కరెక్టే మేడం, ఎందుకంటే ప్రాపర్గా డిజిటల్ సర్వే అనేది అప్పుడు జరగలేదు. పోనీ అప్పుడు ఉన్నదంతా కూడా మాన్యువల్ సర్వే, ప్లస్ వీళ్ళు సర్వేకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బేసిక్ రూల్ ప్రకారం ఎవరైనా ఏ ప్రాపర్టీ కొన్నా అమ్మినా సర్వే చేయాలి అనేది రూల్. అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ పేపర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పేపర్ని ఫిజికల్ని మ్యాచ్ చేస్తూ డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫార్ములా యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కానీ, లేదంటే ఇప్పుడున్న ఎంప్లాయీస్ కొరతకి కానీ, లేదంటే ఇప్పుడున్న సిద్ధాంతాలకు అనుగుణంగా చేయాలంటే అసలు ఫిజికల్గా చెక్ చేయకుండానే ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కూడా. సో అన్నప్పుడు కంపారిజన్ అనేదే లేదు. డాక్యుమెంట్ ఈజ్ డిఫరెంట్, ఫిజికల్ ఈజ్ డిఫరెంట్. సో అలాగే అప్పటి నుంచి కంటిన్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళి పొజిషన్ తీసుకుంటే ఆ ల్యాండ్ నాదనుకుంటున్నాడు. నిజంగా అది సర్వే నెంబరా, అదే సర్వే నెంబరా కాదా, ఫిజికల్ ల్యాండ్ కరెక్ట్గా పేపర్కి మ్యాచ్ అవుతుందా లేదని ఎవరు చెక్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏమైంది వచ్చిందో ప్రాపర్గా చూడడం మొదలుపెట్టారు. అదేంటి రెవెన్యూ వాళ్ళు చూడట్లేదు. ఇక్కడ పర్సనల్ ఎవరైతే బయర్ ఆర్ సెల్లర్ వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళకి ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ వస్తుంది. ఇక్కడ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బయర్కి సెల్లర్కి అండర్స్టాండింగ్ ఉందనుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఓకే, అదే బయర్కి సెల్లర్కి అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఇది వేరే సర్వే నెంబర్ అంటే మీరు అమ్మేది డాక్యుమెంట్ వేరే సర్వే నెంబర్, ఫిజికల్ పొజిషన్ సర్వే నెంబర్ వేరే అంటే ఆయన రెవెన్యూలోకి వెళ్తే నాకేం సంబంధం లేదు, మీరు వస్తే చేసిస్తాను అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ ఉందా? వాళ్ళు వచ్చి ఏమైనా మీకు ఏమైనా లెటర్ ఇచ్చారా, నోటీస్ ఇచ్చారా? లేదు, అలాంటిది ఎక్కడ జరగలేదు. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే భాగ పంపకాలు అనేది అప్పట్లో బాగా జరగలేదు. అంటే కొడుకుల వరుసగా పెద్దోడు చిన్నోడు అన్నట్టుగా జరిగింది. ప్లస్ ఎవరికైనా దానం చేయడాలు, అసైన్ ల్యాండ్స్ని కబ్జా చేయడాలు, గవర్నమెంట్ పెద్దగా ల్యాండ్ గురించి పట్టించుకోకపోవడం, గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్స్ కలిసిపోవడం, అంత మెర్జ్ అయిపోయింది. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసేయడం, వితౌట్ పర్మిషన్స్ ద్వారా వెళ్ళడం, ఇవన్నీ అప్పట్లో అన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ లేవు. ఎందుకు ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇవి ప్రాపర్గా మెయింటైన్ అయితేనే ఎవరిదైనా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ప్రాపర్ మెయింటైన్ చేయలేదనుకోండి ఎవరిని చూడరు. ఎక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఎవరు రెవెన్యూ వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్ అయినా కానీ మీ దగ్గరికి రాదు. మీ దగ్గర సమస్య ఉందని మీరు బయట చెప్తే తెలుస్తుంది. సేమ్ థింగ్ అక్కడ కూడా ల్యాండ్లో సమస్య ఉందని మీరు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అయితే రమేష్ గారు, నాకు అంటే ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర ఒక 60-70 లక్షలు ఉన్నాయనుకోండి. నేను ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్లో నాకు కావాలి, నా ఆఫీస్కి కన్వీనియంట్గా ఉండాలి వచ్చిపోవడానికి అంటే అది కుదరదు, ఎందుకంటే కొన్ని కోట్లల్లో ఉంటుంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎన్నో లేఅవుట్స్ పడుతున్నాయి. ఏ ఏరియాలో తీసుకుంటే మంచిది? ప్రజెంట్ మేడం వెస్ట్ సైడ్ అంటే రిచ్ పీపుల్సే. ఓకే, ఈ 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేదు. నిజం చెప్పాలంటే కామన్ మ్యాన్ కూడా కొనలేనంత రేటుకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. బెస్ట్ రూట్ ఏంటంటే సౌత్ సైడ్ అంటే బెంగళూరు రూట్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే, శంషాబాద్ నుంచి స్టార్ట్ చేసే, శంషాబాద్కి దగ్గరలో బాగా కాస్ట్ ఉంది. దాని తర్వాత కొత్తూరు, ఓకే, షాద్నగర్, ఈ టోల్ గేట్ సర్కిల్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ రూట్ అంతా కూడా నేషనల్ హైవే రూట్నే. ఇప్పుడు మళ్ళీ పెద్దగా 6 లైన్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు 4 లైన్ ఉండేది, ఇప్పుడు 6 లైన్ ఫామ్ అవుతుంది. సో 6 లైన్ ఫామ్ అవడంతో పాటు అక్కడ మీకు ఆల్మోస్ట్ ఆ రూట్ అంతా కూడా ట్రైన్ రూట్ కూడా ఉంది. ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, లోకల్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. కర్నూలు రూట్ ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మార్కెట్ రేట్లు ఎట్లుంటే కామన్ మ్యాన్కి దగ్గరలో ఎవరైనా కొని ఈజీగా ఉండడానికి, స్టే చేయడానికి. మళ్ళీ ఫ్యూచర్లో మెట్రో కూడా పడుతుంది అనుకుంటా. ఫ్యూచర్లో మెట్రో ఉంది. శంషాబాద్ చెప్పుకోవడానికి కూడా ఎయిర్పోర్ట్కి పెద్ద దూరం కాదు.
ఎవరైనా అక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ, 30 మినిట్స్ జర్నీ. ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు సిటీ లోపలికి రావాలనుకున్నా కూడా ఆబ్వియస్గా మీకు ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్లో మీరు ఏ రూట్లో అయినా ఎంతవరకైనా వెళ్ళొచ్చు. స్పీడ్ లిమిటే 120, 100 ఉంది. అంటే బేసిక్గా చెప్పాలంటే సిటీకి చాలా ఈజీ, తొందరగా రీచ్ అవ్వచ్చు. సో ఆ రూటే ప్రజెంట్ బెస్ట్గా ఉంది. సో అక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు. మీరు అక్కడ చేయండి, ఫ్యూచర్లో కూడా పెరుగుతుంది. అంటే అక్కడ ఏరియా ఏ విధంగా ఉంటుందండి? అంటే పీస్ఫుల్గా అలా ఉంటుంది? ఇప్పటికీ చెప్పాలంటే మేడం ఆ ఏరియాలో చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే పెద్దగా రష్ లేకపోవడానికి కారణం ఏంటంటే అటు సైడ్ 310 ల్యాండ్స్ ఉన్నాయి. అంటే 310లో హై రైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి లేదు. సో హై రైజ్డ్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీకు అక్కడ కనపడవు ఎక్కడ కూడా, ఆ రూట్ అంతా కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ఏరియా పెద్దగా ఉన్న లిమిటెడ్ పీపుల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు రూట్ కూడా బాగా మంచి నేషనల్ హైవే. అండ్ చుట్టుపక్కల చెప్పాలనుకుంటే మీకు కొంగరకలాన్ అక్కడ నుంచి దగ్గరే, కలెక్టరేట్ ఆఫీసెస్ కరెక్ట్ దగ్గరలో ఉంది. సో అక్కడ కూడా డెవలప్మెంట్స్. అండ్ ఇంతకంటే ముందే చాలామంది అక్కడ విల్లాస్ ప్రాజెక్టులు చేసిండ్రు. అటు చాలా విల్లాస్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అండ్ పీస్ఫుల్ ఏరియా, అంటే క్లైమేట్ ఇప్పటికీ చెప్పాలంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ఎటువంటి పొల్యూషన్ కానీ అవి ఏమి ఉండకుండా, ఫ్యాక్టరీస్ లేవు అటు సైడ్, ఎలాంటి ఇండస్ట్రియల్స్ లేవు. ఓకే. రీసెంట్గా 1500 ఎకరాలు ఉన్న ఫార్మాసిటీని కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. కొత్తూరులో ఉన్న ఫార్మాసిటీని కూడా వేరే దగ్గరికి తీసేస్తామని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ఓకే. సో అక్కడ అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే. సో అన్ని విధాలుగా ద కంఫర్ట్ జోన్ అనేది బెస్ట్ ఆ రూట్ ఉంది. ఇంకా మిగతా అంటే కామన్ మ్యాన్కి మిగతాది చాలామంది ఆ రూట్లో, అంటే ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళకు కూడా కర్నూలు రూట్ కాబట్టి చాలా వరకు మార్కెట్ అక్కడ ఇక్కడ రూట్, అంటే తిరిగే వాళ్ళకైతే చాలా మంచి కంఫర్ట్ ప్లేస్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అక్కడ బాగా. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అంటే మేము అడిగిన ప్రతి డౌట్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకా చాలా కూల్గా కూడా చెప్పారు. అంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ హౌస్ తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మాకు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. బట్ ఇంకొకటి, రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, ఈ భూమికి సంబంధించిన వ్యవస్థ ఏదైనా అదొక సముద్రం లాంటిది. మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అది అస్సలు ఒడవదు. సో ఖచ్చితంగా అంటే మళ్ళీ ఒకసారి మీరు టైం కేటాయించి మరిన్ని కొన్ని కొత్త అంశాలు మాకు మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పాలని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.